ఇంకా రిలేటెడ్ డౌట్స్ ఉంటే అయితే అడగండి. ఇంకా మీరు బీటెక్ వస్తే కొన్ని ఎసెన్షియల్స్ ఉంటాయి. ఒక ల్యాప్టాప్ అండ్ ఒక బడ్స్ కానీ కొన్ని స్పీకర్స్ ఇవైతే కంపల్సరీ. మీకు వచ్చినాక అర్థమవుతుంది ఇంపార్టెంట్ అంటే కొన్ని ఇంపార్టెంట్ అయితే కాదు. మీకు వచ్చినాక మీకు అర్థమవుతుంది ఈ ఎసెన్షియల్స్ రా ఇక్కడికి వచ్చినాక అని అయితే తెలుస్తుంది. అంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ అయితే ఏం కాదు. యా గణేష్ నువ్వా? యా బ్రో వస్తా, రేపు కాలేజ్కి వస్తా డెఫినెట్ గా. యా బ్రో బాగుంటుంది మెయిన్ క్యాంపస్ లో కూడా. ఏ బ్రాంచ్ బ్రో, ఏ బ్రాంచ్ తీసుకున్నా ఒకసారి కామెంట్ చేయి, నేను కూడా చూస్తుంటా. అసలు అయితే ఒక లాగ్ చేద్దాం అనుకుంటున్నా మెయిన్ క్యాంపస్ ఇంకా వేరే క్యాంపస్, కానీ టైం కుదరట్లేదు ఎందుకంటే నాకు ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఇప్పుడు మాకు ఇంటర్నల్స్ అయిపోయాయి, మిడ్స్ ఇంకా నెక్స్ట్ సెమిస్టర్ ఉంది. అది అయిపోయాక ఒక బ్లాగ్ తీద్దాం అనుకుంటున్నా కానీ అప్పటి వరకు మరి మీకు కౌన్సిలింగ్స్ ఎన్ని అయిపోతాయో నాకు కూడా ఐడియా లేదు, ఒకసారి తెలుసుకోవాలి. సో దాని తగ్గట్టు నేను వీడియో అయితే మీకైతే యూట్యూబ్ లో పెడతా. ఇంకా రిలేటెడ్ డౌట్స్ ఉంటే అయితే అడగండి, నేనైతే రిప్లై ఇస్తుంటా మీకు. యా బాగుంటుంది బ్రో, సిఎస్సి ఓకే. ఓకే బ్రో, డెఫినెట్ గా కలుద్దాం. తెలంగాణ న్యూస్, యా డెఫినెట్ గా. బ్రో ఒకసారి నన్ను డిఎం చేయి బ్రో, వంశీ ఒకసారి నాకు డిఎం చేయి ఇన్స్టాలో, నేనైతే రిప్లై ఇస్తుంటా. ఇంకా లేట్ అవుతుంటే ఏం కాదు, కానీ మీకు ఫీజు అనేది ఇంక్రీజ్ అవుతుంటది. ఇప్పుడు డొనేషన్ ఉంటుంది, సపోజ్ 3 నుంచి 4 ఉంది అనుకో, మీకు డిమాండ్ పెరిగితే అది 5 lakhs కానీ 10 lakhs కానీ అలా పెరుగుతుంటది. ఇంకా రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే అడగండి, రిప్లై ఇస్తుంటా. హాయ్ బుజ్జి బ్రో, చెప్పాలి నువ్వే. హాయ్ అన్న, హాయ్. ఇంకా రిలేటెడ్ డౌట్స్ ఉంటే అయితే అడగండి, నేనైతే చెప్తుంటా మీకు. ఏమో బ్రో, June 3 అంటే నాకు ఐడియా ఉంటుందా? అంటే ఇప్పుడు నీకు ఒక్కటి గుర్తుపెట్టుకో బ్రో, ఏ బీటెక్ కాలేజ్ అయినా నీకు బస్సెస్ అయితే ఫుల్ రష్ ఉంటాయి. నువ్వు కోంపల్లి నుంచి ఇక్కడ రావాలంటే లిటరల్ గా నీకు చుక్కలు కనపడతాయి. లిటరల్ గా చుక్కలు అంటుంటే నువ్వు అర్థం చేసుకో, అంత రష్ ఉంటది, ఫుల్ బస్ నిండిపోతుంది. నీకు సీట్ అయితే అస్సలు దొరకదు మార్నింగ్ టైమ్స్ లో అయితే. సో బెటర్ నువ్వైతే ఇక్కడ నియర్ పీజీ హాస్టల్స్ అయితే చూసుకో నా సజెషన్ ప్రకారం. ఫస్ట్ ఇయరే కాబట్టి ఎలాగో ఒక 1 year అడ్జస్ట్ అయినావు అనుకో, సెకండ్ థర్డ్ ఇయర్ నువ్వు ఏదైనా వెహికల్ చూసుకొని అక్కడ స్టే చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. యా బ్రో నేను అనుకుంటున్నా, కానీ చాలా మంది ఎవరు కామెంట్ చేయలేదు ఇప్పటి వరకు పీజీ గురించి. సో నేను కూడా లైట్ తీసుకున్నా, కామెంట్ చేస్తారు చాలా మంది చేస్తారు ఇందాక లైవ్ లో కూడా. ఒక పీజీ మీద అయితే ఒక షార్ట్ గాని వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తా. ఇస్తా బ్రో, మీరు తొందరగా సబ్స్క్రైబ్ చేయండి, 1K కి దగ్గర ఉన్నాం మనం. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే గివ్ అవే అయితే అనౌన్స్మెంట్ చేస్తే ఎమ్మటే. వెయిటింగ్ ఫర్ ద సబ్స్క్రైబర్స్, మీరు ఒక్కసారి చేస్తే మనం పార్టీ చేసేద్దాం, చిన్న పార్టీ హంగామా లైక్. ఒకసారి గివ్ అవే వీడియో చూడకపోతే ఒక్కసారి వెళ్ళి చూడండి, ఛానల్లో గివ్ అవే ఇస్తున్నా కదా ఒక్కసారి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. గివ్ అవే ఎలిజిబిలిటీ వచ్చేసి జస్ట్ మీరు సబ్స్క్రైబ్ అయి ఉంటే చాలు ఛానల్ కి. అండ్ కామెంట్ చేయాలి, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి, ఎందుకంటే నేను పిక్ చేసేటప్పుడు మీరు కామెంట్ చేశారు లేదా అని చూస్తా. 1K సబ్స్క్రైబర్స్ బ్రో, అది నాకెలా తెలుస్తుంది వెన్ అంటే 1K అవ్వంగానే ఇస్తాను నేనైతే. వెయిటింగ్ ఫర్ ద 1K లిటరల్ గా.
ఇంకా రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటే అయితే అడగండి, నేనైతే చెప్తుంటాను మీతో.